ఈవీఎంలు అన్నది 80% ఆఫ్ ది జనాభా ఓట్లు వేసినారు. రికార్డ్ పోలింగ్ 80% జనాభా వెళ్ళి పోలింగ్ బూత్లో బటన్ నొక్కినారు. బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ఓటేశారని వీవీప్యాట్లో వాళ్ళకి కనిపిస్తూ ఉంది. వాళ్ళకి వీవీప్యాట్లో వాళ్ళు వేసిన ఓటు వీవీప్యాట్లో వాళ్ళకి కనిపించే ఓటు రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయ్యి బూత్లో నుంచి బయటకు వచ్చారు. ఈ 80% మంది ఎవరైతే ఓటేశారో ఎవడు కంప్లైంట్ చేయాల, ఏ ఓటరు కూడా కంప్లైంట్ చేయాల. ఇప్పుడు నేనున్నాను, వెళ్ళి నేను ఫ్యాన్ గుర్తుకు నేను నొక్కిన తర్వాత వీవీప్యాట్లో నాకు సైకిల్ గుర్తు కనిపిస్తే నేను ఎందుకు గమ్మనుంటాను కదా. బూత్లో అక్కడే నేను గొడవ చేసిండు, బూత్లోనే వెంటనే కంప్లైంట్ లాంచ్ చేసిండు, బూత్లోనే అన్నీ చేసిండు కదా. అట్లా ఏ పార్టీకి ఎవరన్నా కానీ ఇలా ఓటేసిన తర్వాత వీవీప్యాట్లో వేరే పార్టీకి ఓటేసినట్టుగా ఎవరికి కనిపించలేదు కాబట్టి 80% మంది జనాభా ఓట్లేసిన ప్రతి ఒక్కరూ సాటిస్ఫై అయ్యి ఎటువంటి బూత్లో కానీ బూత్లో కంప్లైంట్ ఇవ్వడం కానీ పోలింగ్ ఆఫీసర్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం కానీ ఎటువంటి ఎక్కడ జరగల. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలిసి తాను ఎవరికి ఓటేసాడో తనకే తెలియదని చెప్పి సినిమాలో ఒక సినిమాలో విలన్ పాత్ర పోషిస్తూ డ్రామాలు చేయడము ఎంత మటుకు ధర్మం చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. పోలింగ్ మొదలయ్యే ముందు ప్రతి పోలింగ్ బూత్లోనూ అన్ని పార్టీలకు సంబంధించిన పోలింగ్ ఏజెంట్లు అక్కడ కూర్చుంటారు. వాళ్ళందరూ కూర్చున్న తర్వాత ఈవీఎంలు వీళ్ళందరూ చెక్ చేస్తారు, వీళ్ళందరూ టెస్ట్ చేస్తారు. 50 ఓట్లు మాక్ పోలింగ్ చేస్తారు. 50 ఓట్లు మాక్ పోలింగ్ చేస్తారు ఈ పోలింగ్ ఏజెంట్స్. వాళ్ళు నొక్కిన గుర్తు వీప్యాట్లో వాళ్ళకు స్లిప్ ఏదైతే బయటకు వస్తుందో ఆ గుర్తు రెండు మ్యాచ్ అయినాయా లేదో చూసుకుంటారు. చూసుకున్న తర్వాత వీళ్ళు సంతకాలు పెడతారు, పోలింగ్ ఏజెంట్ సంతకాలు పెడతారు. మేము వెరిఫై చేసినాము, 50 ఓట్లు ఒక్కొక్కరు 50 ఓట్లు వెరిఫై చేసినాము, ఈవీఎంలు బాగా పనిచేస్తూ ఉన్నాయి అని సంతకాలు పెడతారు. ఆ సంతకాలు పెట్టిన తర్వాతనే జనరల్ ప్రజలకు పబ్లిక్కు ఓటింగ్ను పర్మిట్ చేస్తారు. ఓటింగ్ తర్వాతనే అవకాశం ఇస్తారు జనరల్ పబ్లిక్కు. మరి ఇటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏజెంట్లే అన్ని పార్టీలకు సంబంధించిన ఏజెంట్లతో పాటు కలిసి నొక్కి వీవీప్యాట్లలో కూడా దాన్ని చూసుకొని కరెక్ట్గా అన్నీ పనిచేస్తూ ఉన్నాయని చెప్పి వెరిఫైడ్ అని చెప్పి సంతకం పెట్టి పోలింగ్ ఆఫీసర్లకు ఇచ్చిన తర్వాతనే పోలింగ్ మొదలైంది. మళ్ళీ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తారు ఈ రకంగా ఈవీఎంలు అది జరిగాయి, ఈవీఎంలు ఇది జరిగాయి, నేను ఎవరికి ఓటేసానో నాకు తెలియదు అని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించడం నిజంగా చేయదగ్గ పనేనా అని అడుగుతా ఉన్నా. మనందరం కూడా ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రజలు మన మీద నమ్మకం పెట్టుకున్నారు, విశ్వాసం పెట్టుకున్నారు, విశ్వసనీయత అన్న పదానికి ఓటేశారు. ఇంత గొప్ప మ్యాండేటు మన భుజస్కంధాల మీద గొప్ప రెస్పాన్సిబిలిటీతో వస్తూ ఉందన్న సంగతి ఖచ్చితంగా మనలో ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అని అంటే దానికి కారణం 2019 అయిపోయింది, ఇక మన టార్గెట్ 2024. 2024లో ఇంతకన్నా గొప్ప మ్యాండేట్తో మళ్ళీ మనం ఎన్నుకోబడాలి. ప్రజలు ఇవాళ మన మీద నమ్మకంతో ఓటేశారు. రేపు పొద్దున 2024లో ప్రజలు మనకు ఓటేసేసరికి అది చేసిన తర్వాత మన పర్ఫార్మెన్స్ కింద ఓటేసే పరిస్థితి 2024. కాబట్టి ఖచ్చితంగా మనం అంతా కూడా ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలలో ఎప్పుడు ఎవరు కూడా చూడని విధంగా ప్రక్షాళన చేస్తారు. మామూలుగా ఉన్న ప్రక్షాళన దేశం మొత్తం మన రాష్ట్రం వైపు చూడేట్టుగా ప్రక్షాళన చేస్తాం.
అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. ఆ ప్రక్షాళనలో మీ అందరి దగ్గర నుంచి మీ సహాయం కావాలి, మీ సహకారం కావాలి, మీ తోడు కావాలి అన్న సంగతి మాత్రం ఖచ్చితంగా మీ అందరికీ నేను ఇవాళ విజ్ఞప్తి చేస్తాను. ఈరోజు నేను ఇంత గొప్ప విజయం మనం సాధించగలిగాము అని అంటే ఇది జగన్తో పాటు జగన్కు మీరందరూ కూడా తోడుగా ఉన్నారు కాబట్టి సాధ్యమైందని మాత్రం నేను ఎప్పటికీ కూడా గర్వంగా చెప్తాను. ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా అన్నా నేను నీకు తోడుగా ఉన్నాను అని చెప్పబట్టే ఇవాళ మనం ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోగలుగుతా ఉన్నాం. మీరంతా కూడా ఎమ్మెల్యేల స్థానంలో కూడా కూర్చోగలుగుతా ఉన్నాం. అందరి మీద ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీతో ఈ బాధ్యత నమ్మకం నుంచి ప్రజలు మనపై ఉంచారు. ఖచ్చితంగా మంచి చేయాలి అన్న ఆలోచన తపన ఉంది. ఖచ్చితంగా 6 నెలలు తిరిగేసరికి జగన్ మంచి ముఖ్యమంత్రి, ఇలాంటి ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి ప్రతి నోటా కూడా అనిపించే పరిస్థితిలో గవర్నెన్స్ చేయదగ్గ పరిస్థితులు మనసు దేవుడు నాకు ఇవ్వాలని సంపూర్ణంగా దేవుడిని కూడా ప్రార్థిస్తా ఉన్నాను. ప్రతి చోట నేను ప్రజలతోనే అడిగిపించిన, ప్రజలతోనే నేను ఇంటరాక్ట్ అయ్యా, ప్రజలకే నేను ప్రశ్నలు వేశాను, ప్రజల దగ్గర నుంచే సమాధానాలు కూడా వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసం, చంద్రబాబు నాయుడు గారు చేసిన ఎన్నికలప్పుడు ఇచ్చిన మాటలు, ఇచ్చిన తర్వాత ఆయన చేసిన మోసాలు, రైతులను ఏ రకంగా మోసం చేశాడు, ఎన్నికలప్పుడు ఏం చెప్పాడు, డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు ఎన్నికలప్పుడు ఏం చెప్పాడు, ఏ రకంగా మోసం చేశాడు, ఇంటింటికి జాబ్ అన్నాడు, ఇది అధికారంలోకి వచ్చిన తర్వాత పిల్లల్ని ఏ రకంగా మోసం చేశాడు, 2000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు, ఏ రకంగా మోసం చేశాడు. ఇలా రేషన్ కార్డుల దగ్గర నుంచి, రేషన్ షాపుల్లో ఇచ్చే బియ్యం దగ్గర నుంచి, కరెంటు బిల్లుల దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రతి మోసం కూడా ప్రజలకు పూర్తి అవగాహనతో ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మోసం చేశాడు ఈ వ్యక్తి అని చెప్పి ప్రజలే చేతులెత్తే పరిస్థితిలోకి క్లియర్గా ప్రతి మీటింగ్లోనూ జరిగిన పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ అయినా చంద్రబాబు నాయుడు గారి ఎన్నిక ఎందుకు గెలిచాడు అని అంటే దానికి కారణం ఒకటే ఒక కారణం ఇది జనరల్ ఎలక్షన్ కాదు కాబట్టి, ప్రజలకు తెలుసు కాబట్టి. ఇవాళ చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా నేను ఓటు వేసినా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వెంటనే అధికారం నుంచి తప్పుకోడు కాబట్టే ప్రజలు భయపడి చంద్రబాబు నాయుడు గారికి ప్రలోభాలకు ఎలాగో ఒక సంవత్సరం ఆయనతోనే కొనసాగాలి, వేరే గత్యంతరం లేదు కాబట్టి ఆయన భయాలకు భయపడుతూ ఆయన ఇచ్చిన డబ్బులకు ఒప్పుకోక తప్పక ఓట్లు పడి చంద్రబాబు నాయుడు గారు గెలిచారే తప్ప ఇది ఏ రకంగానూ చంద్రబాబు నాయుడు గారి విజయం కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇది విజయం అనుకుంటే ఆయనంత మూర్ఖుడు ప్రపంచంలో ఇంకొకడు ఉండడు. థ్యాంక్ యూ. ఈ రెఫరెండం ఎలా అవుతుందమ్మా? నువ్వే చెప్పుమ్మా, నాకు ఒక్కటి చెప్పు. ఒకే ఒక్క చోట అసెంబ్లీ, ఒకే ఒక్క చోట ఎలక్షన్ జరపడం, మొత్తం 200 కోట్లు డబ్బు పెట్టడం, మొత్తం మంత్రులను కూర్చోబెట్టడం, పోలీసులు మొత్తం భయభ్రాంతులను చేసే విధంగా వాడుకోవడం, అసలు ఆ పరిస్థితి క్రియేట్ చేసి ఎలక్షన్ చేస్తే అది రెఫరెండం అవుతుందా? నీకు రెఫరెండం అంటే ఏంది? చంద్రబాబు నాయుడు గారికి నేను ఇవాళ సవాల్ ఇస్తున్నా. ఓకే, విల్ టేక్ ఇట్ ఎస్ ఎ రెఫరెండం.